లేఖన భాగములో నుండి ఇదేనో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన పలికిన మాట, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు, ఆయనకున్నటువంటి మరి యొక్క పేరు ప్రధాన కాపరి. ప్రధాన కాపరి. అయితే ఈ దినం నా ప్రశ్న, దేవుని స్వరాన్ని వినే స్థితిలో నీవు ఉన్నావా? లేదా దేవుడు ఈ రోజుల్లో కూడా మాట్లాడతాడా? ఈ రోజుల్లో కూడా దేవుడు మాట్లాడతాడా అన్న దానిని లేఖనాలలో నుండి మనము ఈ దినం ఒకవేళ మాట్లాడితే ఆ దేవుడు ఎలా మాట్లాడతాడు, ఆ స్వరాన్ని ఎలా వినగలం అన్న విషయాలను ధ్యానిద్దాం. ఇంతవరకు వినగలిగిన వారముగా ఉన్నామా? లేదా ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే ఈ దినము నుంచైనా ఆ ప్రయత్నాన్ని, ఆ ప్రయాసను ప్రారంభించగలిగితే నా దేవుడు ఎవరయ్యా అంటే మాటలాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఈ పరిశుద్ధ లేఖనాన్ని మొట్టమొదటి పర్యాయం ఆయన ఎందుకు చదివాడయ్యా అంటే తప్పులు ఎతుకుదామని చదివాడు. అయితే ఈ గ్రంథం ఏం చూపించిందయ్యా అంటే తన తప్పులేవో చూపించింది. ఆయన అన్నాడు, నేను మార్చే గ్రంథాలు నాకు అక్కర్లేదు, నన్ను మార్చే దేవుడు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గనక నీతో మాట్లాడితే నీ జీవితం మార్చబడిద్ది. ఆయన గనక నీతో మాట్లాడితే ఆశీర్వాదంలో నీకు అడుగు పెడతావు. ఆయన గనక నిన్ను మాట్లాడితే నిన్ను ఎలా నడిపిస్తాడయ్యా అంటే సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ లోక ప్రయాణములో అనేక స్వరాలు మన చుట్టూ ఉన్నాయి. వాటన్నిటికీ కేంద్రంగా దేవుని స్వరం ఉంటే అనేక పర్యాయాలు, అనేకమైన ఆత్మీయ కార్యక్రమాలలో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు స్నేహితులు సలహా ఇస్తారు, ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైందిలేరా, ఈ ఒక్క పూట వెళ్ళకపోతే దేవుడు నీ ప్రార్థన వినడా, ఆశీర్వదించడం మానేస్తాడా, ఆయన ఏమన్నా పగపడతాడా? స్నేహితులు స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. కొన్ని పర్యాయాలు సొంత ఆలోచనలో అన్ని బాగా చేస్తున్నాంగా, ఈ ఒక్కదానిలో నిర్లక్ష్యం చేస్తే, ఈ ఒక్కదాన్ని చెయ్యకపోతే ఏమైద్దిలే అన్న సొంత ఆలోచనలు. మన చుట్టూ ఉన్న సమాజం మాట్లాడితే నువ్వొక్కడివే భక్తుడువా, ఇంకెవరూ లేరా, నువ్వొక్కడ వెళ్ళకపోతే ఆగిపోయిద్దా, నువ్వొక్కడవి చేయకపోతే ఆగిపోయిద్దా, నువ్వొక్కడవి ఇవ్వకపోతే ఆగిపోయిద్దా అని ఏం చేస్తుందయ్యా అంటే సమాజం మాటలాడుతూ ఉంటది. అంత మాత్రమే కాదు, కుటుంబంలో కూడా కొన్ని పర్యాయాలు నీవు భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు అయిన వారే, కట్టుకున్న వారే, కాపురం చేస్తున్న వారే సూటిపోటి మాటలతో బాధించేటువంటి అవకాశం ఉంది. ఇన్ని స్వరాల మధ్యలో అనేక స్వరాలు అనునిత్యం మన చెవిన పడతా ఉన్నాయి. అయితే వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైన స్వరం నా ప్రభువుని స్వరమై ఉంటూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది గనక వినగలిగిన స్థాయిలోని అడుగు పెడితే నీకన్నా ఆశీర్వదింపబడిన వాడు భూమి మీద లేడు. నమ్మిన వారం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఓ పర్యాయం నార్త్ ఇండియాలో అనేక ప్రాంతపు గొర్రెల కాపరులు తమ మందలను ఒక మైదానంలో మేపుతా ఉన్నారు. ఇంచుమించు ఓ 10-15 మంది గొర్రెల కాపరులు ఉన్నారు అక్కడ. రాత్రి వేళ ఏమైందయ్యా అంటే ఆ మైదానములో ఈ 15 మంది గొర్రెల కాపరుల యొక్క గొర్రెలన్నీ కలిసి పండుకున్నాయి. 15 మంది గొర్రెల కాపరుల గొర్రెలన్నీ కలిసి పండుకున్నాయి. అక్కడున్న ఒక విదేశీయుడు వచ్చి ఆ గొర్రెల కాపరుల్లో ఒకడిని అడిగాడంట, అయ్యా నీ గొర్రెలు తీసుకుని వచ్చినప్పుడు నువ్వెన్నో లెక్కేసావు, ఇప్పుడు ఈ గొర్రెలు ఏమైనాయి అంటే ఆ మిగిలిన 14 మంది వారిలో కలిసిపోయినాయి కదా,
ఇప్పుడెట్ట గుర్తిస్తావు అన్నాడంట. ఇప్పుడెట్ట గుర్తిస్తావు అన్నాడంట. వెంటనే ఈ గొర్రెల కాపరి వాటిని అనునిత్యము ఎలా పిలుస్తాడో ఆ పిలిచాడో. ఒక్కటి తప్పిపోలా, తన గొర్రెలు మాత్రమే వేరైనాయి. తన గొర్రెలు మాత్రమే వేరైనాయి. తన యజమానుడి స్వరాన్ని అవి విన్నాయి. నీవు నేను క్రైస్తవులం అని పేరు పెట్టబడ్డామే, క్రీస్తు వెంబడిస్తూ ఉన్న వారమని, విశ్వాసులమని సమాజంలో చెప్పుకుంటూ ఉన్నామే. మరి ఆయన మందలో ఉన్నామా లేదా ప్రశ్నించుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆయన కాపరి తత్వములో నీవు నేను ఉంటే స్పష్టంగా ఆయన స్వరాన్ని మనం వినగలిగిన వారం అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. బైబిల్ గ్రంథ చరిత్రలో అబ్రహామును మనం గమనిస్తాం. ఆది కాండము 12వ అధ్యాయములో 1వ వచనములో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము, నేను నీకు చూపించు దేశమునకు నీ అయిన వారిని, సొంత వారిని, బంధువులను, నీ ఆస్తిని విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాటలాడక ముందు వరకు అబ్రహాము పరిస్థితి ఏంటయ్యా అంటే తండ్రి విగ్రహాలకు సహాయం చేశాడు. ఆ విగ్రహాలు అమ్మేటువంటి క్రమంలో తండ్రికి సహకారిగా ఉన్న అబ్రహాము ఇప్పుడు ఏమయ్యాడయ్యా అంటే విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన స్వరం వినబడితే నీ స్థితి ఈనాడు ఎట్లున్నదో దానిని పూర్తిగా మార్చగలిగిన సమర్థుడు నా యేసయ్య. ఆయన ఏం చేయగలడయ్యా అంటే ఏదైనా చేయగలడు, కదంతా మార్చగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, వాగ్దానం చేశాడు. చెయ్యబడిన వాగ్దానం ఏది కూడా తప్పిపోలా. సమస్తము నెరవేర్చబడ్డాయి. అంత మాత్రమే కాదు, అతి పిన్న వయస్సులో బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. మందిరములో నిద్రిస్తూ ఉన్నాడు. మొదటిగా ఆ స్వరాన్ని గుర్తించలేదు. ఆ స్వరం ఎవరిదో ఎరిగినటువంటి ఏలి ఆ సమూయేలును సరియైన మార్గంలో నడిపించాడు. ఓ గొప్ప ప్రవక్తగా ఆ స్వరాన్ని విన్న తరువాత రాజులను అభిషేకించు ప్రవక్తగా సమూయేలు మార్చబడ్డాడు. అంతేకాదు పౌలును దేవుడు దర్శించాడు, మాట్లాడాడు. అప్పటి వరకు పన్ను వసూలు చేసేవాడు, అధికారి. అయితే అప్పటి వరకు క్రైస్తవులను హింసించిన వాడు క్రీస్తు కొరకు హింసించబడటానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. బైబిల్ గ్రంథ చరిత్రలో ఆయన స్వరాన్ని విన్నటువంటి ఎవరునూ నష్టపోయిన వారు లేరు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట వినగలిగితే, ఆయన మాట అని అనటం కంటే ఆయన స్వరం వినగలిగితే, సహజంగా స్వరం అనగానే మనకు గుర్తొచ్చేది నిద్రపోతున్నప్పుడు వచ్చి, కుమారుడా ప్రసాదు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, లే, నువ్వు వెళ్ళవలసిన దూరము బహుదూరము. ఎకో సౌండ్లో బేస్ వాయిస్లో రావాలి. ఈ ఎదురు చూస్తూ ఉంటాం. కానీ లేఖనం ఆ విధంగా చెప్పలా. ఆయన స్వరాన్ని ఈ వినిన భక్తులంతా ఎప్పుడు విన్నారయ్యా అంటే మహా గొప్ప పోరాటాల మధ్యలో, మహా గొప్ప త్యాగాల మధ్యలోనే విన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే నా ప్రశ్న ఏంటయ్యా అంటే మనం కూడా దేవుని స్వరాన్ని వినగలమన్న వాళ్ళ బిగ్గరగా హల్లెలూయా. నేనంటాను ఖచ్చితంగా వినగలం. ఎలా వినగలం అన్న ఒక 5 కార్యాలను ఈ దినం నాకు ఇవ్వబడిన ఈ కొద్ది సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తాను సృజించినటువంటి మానవునితో ఆయన అంతా ఉన్న మాట ఇర్మియా ప్రవక్త ద్వారా, నీవు నాకు మొరపెట్టు,
నేను నీకు ఉత్తరం ఇచ్చదును లేదా జవాబు ఇచ్చదును. నిన్ను గనక క్లాసులో మాస్టారు ఓ ప్రశ్న అడిగాడు, ప్రశ్నకు సమాధానం ఎలా వస్తుంది? మాటతో చెబుతావా, లేకపోతే టీవీలో 12ంటికి వస్తాయి బదిరీలకు వార్తలు. బదిరీలకు వార్తలు తెలుసా ఎవరికన్నా? ఎట్టుంటాయి? అంత సంజ్ఞలే. ఇలా చెబుతామా? స్వరంతో చెబుతావా, సంజ్ఞలతో చెబుతావా? స్వరంతోనే చెబుతావు. నువ్వు గనక ఆయనకు మొరపెడితే ఆయన ఏమన్నాడయ్యా అంటే, నీకు ఉత్తరం ఇస్తానన్నాడు లేదా జవాబు ఇస్తానన్నాడు. ఆయనతో మాట్లాడటం ప్రార్థన అయితే, దేవుడు మనతో మాట్లాడటం, ఆయన స్వరం వినటం. ఎప్పుడు వినగలవయ్యా మొదటిగా ఆయన స్వరాన్ని అంటే, మొదట మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మొరపెట్టేటువంటి అనుభవం లేకుండా, లేదా మోకాళ్ళ అనుభవం లేకుండా ఆయన స్వరాన్ని నీవు వినలేవు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అనేక పర్యాయాలు మనం అనుకుంటాం ఆయన మనకు దూరంగా ఉన్నాడు, లేదా ఆయన మన ప్రార్థనలను ఆలకించటం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన నిన్ను నన్ను దూరంగా ఉంచే దేవుడు కాదు. నిన్ను నన్ను దూరంగా ఉంచే దేవుడు అయితే కాదు. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, నిన్ను అమితంగా ప్రేమించాడు కాబట్టి ఆయనంట ఓ భక్తుడు అన్నాడు, రక్షించబడిన నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని నా ప్రభువు ఎదురు చూస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతతో కూడిన ప్రార్థనతో ఎప్పుడు వస్తావోనని తెల్లారింది. మరి ఒక రోజు ఇచ్చాడు దేవుడు. నా బిడ్డ, అయ్యా మరి ఒక రోజు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతని, నాతో మాట్లాడటానికి వస్తాడేమో, నేను వానితో మాట్లాడదామని నా ప్రభువు ఏం చేస్తా ఉంటాడయ్యా అంటే, ఎదురు చూస్తా ఉంటాడు. నా ప్రభువు ఎదురు చూస్తా ఉంటాడు. అంటే ఈ ప్రార్థన అనబడినది నువ్వు ఆయనతో మాట్లాడితేనే ఆయన నీతో మాట్లాడతాడు. నీవు మాట్లాడటం ప్రారంభించకుండా, అయ్యా నువ్వు ముందు మాట్లాడు నేను మాట్లాడతానంటే, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆ చట్టాన్ని మార్చగలిగిన వాడు ఇంతవరకు పుట్టలా, ఇక ముందు పుట్టడు. కాబట్టి ఆ ఉన్న చట్టానికి లోబడే నువ్వు వెళ్ళాలి తప్ప మరి ఒక మార్గం లేదు. నువ్వు ఆయనతో మాట్లాడటం నేర్చుకోగలిగితే, ఆయనకు మాట్లాడటం అంటే ఆయనతో మాట్లాడటం, ఆయనకు మొరపెట్టడం, ప్రార్థన చేయటం. ఓ ఊరిలో ఓ రాజు ఉన్నాడు. ఆ రాజు తనకు ఒక్కడే ఒక కుమారుడు. ఓ పెద్ద సభ జరుగుతా ఉంది, అనేక మంది నాయకులు కూర్చొని ఉన్నారు. ఈ పిల్లవాడు తన తండ్రితో మాట్లాడటానికి వెళతా ఉన్నాడు. రాకుమారుడు ఆయనను సైనికులు ఏం చేశారయ్యా అంటే, వానిని అడ్డగించి, రాజుగారు ఓ పెద్ద మీటింగ్ లో ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు, ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు అన్నారు. ఆ సంఘటన రాజు చూసి రాజు అంటున్నాడు, అతడు నా కుమారుడు, వాడు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, వాడు ఎప్పుడైనా నాతో మాట్లాడచ్చు. దేవుని దగ్గర కూడా దేవుడు ఏమన్నాడయ్యా నిన్ను నన్ను అంటే, ఆయన కుమారులమో కుమార్తెలమో అన్నాడు. నీకు స్వేచ్ఛనిచ్చేసరికి ఆ స్వేచ్ఛ విలువ తెలియక ఒకవేళ నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో, మా నానే కదా ఎప్పుడు ఇల్లు అడిగినా ఇస్తాడులే అని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. ప్రతిదినం నువ్వేం కావాలయ్యా అంటే, ఆయనతో మాట్లాడాలి, ఆయన స్వరాన్ని వినాలి అన్న తపన నీలో నాలో కలగవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మనం ఈరోజు ఒక అన్వయం, లేకపోతే మనం ఒక అప్లికేషన్ నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రతిరోజు లేవగానే అయ్యా ఈరోజు అదివు ఇదివు అని అడగటం కంటే, దేవుడు ఏదైతే మాట్లాడబోతూ ఉన్నాడో దానిని వినటానికి సమయం కేటాయించాలి. నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడావో ఆయన నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. దానిలో ఎటువంటి సందేహం లేదో. ఆయన మాట్లాడేది వినటానికి మనం ఏం చేయాలయ్యా అంటే సమయం ఇవ్వాలి. నీ దినచర్య ప్రారంభంలో
కొంత సమయం ప్రభువుతో మాట్లాడటానికి, లేదా ప్రభువుతో మాట్లాడి నీ సమయాన్ని ప్రారంభిస్తే నీ సమయం ఆశీర్వాదకరంగా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు పాట రాశాడు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీ ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఎప్పుడు చేయాలయ్యా అంటే వేకువనే లేచి ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి. ఈ అనుభవం గుండా మనం వెళ్ళగలిగితే, నువ్వు మాట్లాడితే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ ఎదురుకొచ్చి ఎవరన్నా మాట్లాడారు అనుకుందాం, ఓ ప్రశ్న అడిగారు, ఓ దారి చూపించమన్నారు, ఓ అడ్రస్ చెప్పమన్నారు, మౌనంగా ఉంటావా? ముక్కు మొహం తెలియని వ్యక్తికే నువ్వేం చేస్తున్నావు? ఇటెళ్ళండి అటెళ్ళండి అక్కడ ఉంటది అని జవాబు ఇచ్చావే. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదే, కానీ నువ్వెవరితో మాట్లాడుతున్నావయ్యా అంటే, ఎవరన్నా ఎదుగుతున్నావయ్యా అంటే, నీ కొరకు రక్తం కార్చిన దేవునినే, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మాట్లాడకుండా ఉంటాడా? నీ కొరకు తన చివరి రక్తము బిందువు వరకు కార్చాడే, నిన్నంతగా ప్రేమించాడే, నీతో మాట్లాడకుండా ఉంటాడా? మాట్లాడతాడు. సమస్యల్లో ఎక్కడొస్తుందయ్యా అంటే, ఆ సమయాన్ని కేటాయించలేకపోతున్నావేమో. ఈరోజు ఒక తీర్మానం తీసుకో, అయ్యా వేకువనే లేచిన వెంటనే నీతో మాట్లాడే అనుభవం గుండా నన్ను నడిపించు అని ఆయన అడగగలిగితే ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. రెండవదిగా కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. రెండవదిగా దేవుడు ఎలా మాట్లాడతాడయ్యా అంటే వాక్యము ద్వారా మాట్లాడతాడు. వాక్యము ద్వారా మాట్లాడతాడు. అనేక పర్యాయాలు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఏం ఎదురు చూస్తున్నామయ్యా అంటే, ఒక మైల్డ్ వాయిస్, ఒక బేస్ టోన్లో, కుమారుడా ప్రసాదు ఈ పని చేయొద్దు ఆగు, ఇట్లా చెప్పాలి, అప్పుడే ఆగుతాం. లేకపోతే మనం ఏం బోర్డు పెట్టేస్తామయ్యే దానికంటే, ఇది కూడా దేవునే చెప్తామేమా, ఏడకే పాడు పని చేస్తా, లంచం పుచ్చుకుంటా, దొంగతనం చేస్తా, పక్కనున్న ఆస్తిని ఆక్రమిస్తా, దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో సరగదు కదా బ్రదర్. నేను అనేక పర్యాలు జ్ఞాపకం చేశాను. నేను పరిచర్యలోకి వచ్చిన తొలి దినాలలో బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు, అప్పటి వరకు లోకంలో జీవించి వచ్చాం కాబట్టి బైబిల్ కాలేజీలో రాగానే ప్రవర్తన పరిశుద్ధుల జాబితాలో ఉండదు. కొద్దిగా గొప్ప తుంట్ర చేష్టలు ఉండేవి. ఆ తుంట్ర చేష్టల మధ్యలో ఒకరిని కొట్టేసరికి మా ప్రిన్సిపల్ ఏం చేశాడయ్యా అంటే పనిష్మెంట్ వేసాడు. అప్పట్లో మా పనిష్మెంట్ ఎట్లుండేదయ్యా అంటే, మేము రెగ్యులర్గా వెళ్ళేటువంటి విజిటింగ్ ఏరియాల కంటే వ్యత్యాసమైన ఏరియాల్లోకి వేసేవాళ్ళు. అప్పుడు నాకు పనిష్మెంట్ కింద ఒక 2 నెలలు విల్లీవాకం, చెన్నైలో ఉన్న విల్లీవాకంలో వేసారు. విల్లీవాకంలో ఎవరుండేవాళ్ళు అయ్యా అప్పట్లో అంటే, స్టువర్ట్పురం నుంచి వచ్చిన దొంగలు ఉండేవాళ్ళు, స్టువర్ట్పురం బ్యాచ్ ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యకి వెళ్ళి ఇప్పుడు మేమేం చేయాలయ్యా అంటే, ప్రతి వారం వారికి వాక్యం చెప్పి సువార్త చెప్పి ప్రార్థనలు చేసి రావాలి. మనం కొత్త వెళ్ళాం. అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, అన్ని ఇళ్ళు తిప్పేవాడు, పరిచయం చేసేవాడు. ఒక ఇంటికి వెళ్ళాం. ఓ సహోదరుడు వచ్చాడు. వచ్చి, అన్న రాత్రికి క్యాంప్కి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అన్నాడు. రాత్రికి క్యాంప్కి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అన్నాడు. నాకు తెలిసిన క్యాంప్ ఏందయ్యా అంటే, మా నాన్నగారు దైవజనులు. క్యాంప్ అంటే ఏదన్నా ఒక ఊరికి వెళ్ళి సువార్త చెప్పి రావటం నాకు తెలిసిన క్యాంపు. ఈ క్యాంప్ ఏందో నాకు తెలియదు. నేను అనుకున్నాను ఏదైనా ఉద్యోగ రీత్యా పని మీద వెళ్తున్నట్టున్నాడని. ఉజ్జీవంగా, తండ్రి ఇతడు వెళుతూ ఉన్నటువంటి ఈ పనిని సఫలపరచి క్షేమంగా తీసుకుని రమ్మని ఉజ్జీవంగా ప్రార్థన చేశాం. ప్రార్థన అయిపోయింది, బయటకు వచ్చాం. మమ్మల్ని తీసుకెళ్ళి అన్నాడు, ఏందన్నా అంత ఉజ్జీవంగా చేశావు అన్నాడు. అరే నాయన ప్రార్థన చేయమని అడిగాడుగా అంటే, అవునన్నా చేయమన్నాడు. ఏ క్యాంపుకి వెళ్తున్నాడో తెలుసా అన్నాడు.
తెలియదురా నాయన, ఏదైనా ఉద్యోగం పని మీద వెళ్తున్నాడేమో. కాదన్నా, మా భాషలో క్యాంప్ అంటే ఈరోజు ఏదో ఇంటికి కన్నం అయిపోతున్నామని. ఈ కన్నం వేయటానికి ఏం కావాలయ్యా ఈయనకంటే? ఏం కావాలి? ప్రార్థన. కొన్ని పర్యాయాల్లో వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడని నీవు అడిగిన ప్రతిదాన్ని ఇస్తానన్నాడు, కాబట్టి ఇది కూడా అడగొచ్చు. సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని చెప్పాను నేను, 11వ అధ్యాయం అనుకుంటా 1వ వచనం. అక్కడ ఏమని ఉంటుందయ్యా అంటే, దొంగ త్రాసు యెహోవాకు హేయమో, సరి అయిన గుండు ఆయనకి ఇష్టమో. యవనస్తుడు వచ్చాడు మందిరానికి మొదటి వారం, పాస్టర్ గారి వాక్యం చెప్పిన వెంటనే సరి అయిన గుండు ఆయనకు ఇష్టమో. తర్వాత వారం గుండు చేయించుకొచ్చుకున్నాడు వీడు. ఏందిరా అంటే, దేవునికి సరి అయిన గుండు ఇష్టం కదా పాస్టర్ గారు, మీ దగ్గర చెప్పారు. దేవుడు ఎట్ట మాట్లాడ్డా? కొన్ని పర్యాయాల్లో మనకు అనుకూలంగా ఆయన నోటి నుండి పొగ వచ్చును, నేను పొగ తాగితే ఏముంది, అవునా కాదా? నోవాహు అట్లు చేసినో మేము కూడా అట్లు చేస్తాం, నీతిమంతులుగా ఎంచబడతాం. అట్లు చేసినా అంట్లు తోమినా ఉపయోగంలా. ఆయన ఎట్లున్నాడో ఆ వాక్యాన్ని వినగలిగిన కృప కావాలి. ఆ వాక్యాన్ని, అందుకని దావీదు అంటా ఉన్నాడు, వాక్యము ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడి తన మార్గానికి దీపమైంది, తన త్రోవకు వెలుగయింది, ఎలా వెళ్ళాలో నాకు నేర్పించాడయ్యా అని చెప్పటానికి దావీదు ఈ వస్తువులను తీసుకుని వచ్చి అర్థమయ్యే భాషలో చెప్పాడు. ప్రతిదీ కూడా వాక్యము ద్వారానే మాట్లాడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచ చరిత్రలో గొప్ప దైవజనుడు జార్జ్ ముల్లర్. ఈయన వేల మంది అనాథ పిల్లలను పోషించాడు. ఆ అనాథ పిల్లలను పోషించడం ఓ సవాలుతో కూడిన పనిగా ఉంది. దినదినము ధనం కావాలి. నేను ఇంతకు ముందు కూడా జ్ఞాపకం చేశా, ఈ జార్జ్ ముల్లర్కు ఉన్నటువంటి గొప్ప అలవాటు ఏంటయ్యా అంటే, నాకు ఇష్టమైన అలవాటు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపేవాడు కాదు. ఓ 10 నిమిషాల్లో పనున్నా ప్రార్థన చేసేవాడు, వాక్యం చదివేవాడే. కానీ పెద్ద పెద్ద నాయకులు తెలుసు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలా. ఈయనకు ఓ రోజు కష్టమైన పరిస్థితి వచ్చింది. వాక్యం చదువుతా ఉన్నాడు. ఆయనకి ఆ రోజు ధ్యానంలో దేవుడు ఏం చూపించాడయ్యా అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచుమా. పరిస్థితిని చూసి భయపడద్దో, యెహోవా మీద నమ్మకం ఉంచుమో, ఆయన నీ కార్యమును సఫలపరచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాగ్దానం వచ్చిందో, ఆ మాట వచ్చిందో, ఆ మాటను నమ్మాడు. తన పరిచర్యలో గొప్ప అద్భుతాలు, తన పరిచర్యలో ఊహలకందనటువంటి కార్యాలు ప్రపంచ చరిత్రలో జరిగాయి. 14 ఎకరాల భూమి కొరకు ప్రార్థన చేస్తుంటే ఈ దగ్గర రూపాయి లేదో. ఓ మహా గొప్ప రైతు వచ్చి, అయ్యా 3 రోజుల నుంచి నాకు నిద్ర పట్టట్లా, కారణం ఏంటయ్యా అంటే, దేవుడు నీ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. సరే ఎందుకయ్యా అంటే, నా స్థలాన్ని దేవుడు నీకు ఇవ్వమన్నాడు. ఎంతయ్యా అన్నాడు. 14 ఎకరాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచిన జార్జ్ ముల్లర్ను నడిపించిన దేవుడు, ఆయన వాక్యము మీద ఆధారపడి నమ్మి ముందుకు నడిచిన జార్జ్ ముల్లర్ వలె నా దేవుడు ఈనాటికి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బలపరుస్తాడు. నీవును ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన వాక్యములో నుండి వినటం నేర్చుకోవాలి. వాక్యము చదవకుండా ఆయన స్వరాన్ని వినటం అసాధ్యం. వాక్యము చదవకుండా లేదా ఆయన స్వరం వినాలి అంటే వాక్యం చదవాలి. ఈరోజు అనేక పర్యాయాల్లో అనేక కార్యాలకు సమయం ఇచ్చేస్తా ఉన్నాం. అయిన వారిని పలకరించాలని కొంత సమయం, ప్రక్కవాని యోగక్షేమాలు తెలుసుకోవాలని కొంత సమయం, లేదా ఆడకెళ్ళాలని ఈడకెళ్ళాలని, జీవితం ఆహ్లాదంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రతిదానికి సమయం కేటాయించావే. మరి నిన్ను సృజించిన సృష్టికర్త స్వరం వినాలి అంటే ఆయన వాక్యాన్ని చదవాలి. దానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నామా లేదా ప్రశ్నించుకోవాలి.
వాక్యం చదివే అలవాటు లేకపోతే, వాక్యం చదివే అలవాటు లేకపోతే ఆయన నీతో మాట్లాడడం, ఆయన నీతో మాట్లాడలేదు అని అంటే మరి ఒకడెవడో మాట్లాడుతూ ఉన్నాడో వాడెవడయ్యా అంటే నీ నాశనముకు నడిపించువాడే తప్ప మరి ఒకటి లేదు. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు దీంతో మాట్లాడతాడయ్యా అంటే తన వాక్యము ద్వారానే మాట్లాడతాడు. నీకు 100 పనులు ఉండొచ్చు, 100 పనులు ఉండొచ్చు. నీ అంత తీరిక లేని వాడు మరి ఒకడు ఉండకపోవచ్చు. నేను ఒక ఆయన జ్ఞాపకం చేస్తా ఈ సందర్భంగా. ఆండ్రూ సాకారో హైడ్రోజన్ బాంబును కనిపెట్టాడు. ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త. ఆ బాంబు వేస్తే ఇప్పుడున్నటువంటి భూమి వంటి 66 భూగోళాలు ఒకే పర్యాయం విస్ఫోటనం అవుతాయి, నాశనం అయిపోతాయి. హిరోషిమా నాగసాకీల కంటే 6000 రెట్లు అధికమైనటువంటి బలమున్నటువంటి బాంబును తయారు చేశాడు ఆండ్రూ సాకారో. ఈయనను సైబీరియన్ జైల్లో పెట్టారో. జైల్లో పెడితే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు. ఎందుకయ్యా హంగర్ స్ట్రైక్ చేస్తున్నావని అప్పటి అమెరికా ప్రధాని బిల్ క్లింటన్ అడిగితే ఆయన అన్నాడంట, అయ్యా ఈ జైలు భూమి లోపలికి ఉంది, ఈ ఎలుకలు శరీరాన్ని తినేస్తున్నాయి, ఈ బాధంతా నాకు బాధగా లేదు. అయితే నేను ఎప్పుడైతే ప్రార్థించడానికి మోకరించానో వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే నన్ను హింసిస్తున్నారో. నాకు ప్రతిదినం 6 గంటల సేపు బైబిల్ చదివే అలవాటు ఉంది. 6 గంటలు బైబిల్ చదవాలి నేను. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే నా బైబిల్ని చింపేశారు. నాకు మరి ఒక బైబిల్ ఇస్తేనే నేను భోంచేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతటి ఆశ ఉంది కాబట్టే ప్రపంచ శాస్త్రవేత్త అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో నేను కష్టపడితే గొప్పనవుతాను, పరిగెత్తి పని చేస్తే ఆస్తులు సంపాదిస్తాననే. లోకములో ఉన్న జ్ఞానము కంటే గొప్ప జ్ఞానం దీనిలో దాచాడు దేవుడు. ఈ జ్ఞానం మీద ఆధారపడగలిగితే, ఈ జ్ఞానాన్ని అన్వయించుకొనడానికి నేర్చుకునడానికి నీ సమయం ఇస్తే నీకన్నా గొప్ప ఐశ్వర్యవంతుడు లేడు. ఓ తండ్రి తన కుమారుడిని సెలవులకు స్కూల్కి పంపించాడు, హాస్టల్లో చేర్పించాడు. తండ్రి ఐశ్వర్యవంతుడు. కుమారుడు అనుకున్నాడు కాలేజీకి పంపిస్తున్నాడు నాన్న, వెళ్ళేటప్పుడు ఒక చెక్ బుక్ లేదా ఓ డబ్బులు కట్టో ఇస్తాడు అని ఎదురు చూశాడు. సమయం వచ్చింది, కుమారుడు వెళ్ళిపోయే సమయం. తండ్రి ఏం చేశాడయ్యా అంటే ఓ బైబిల్ ఇచ్చి నాయనా రోజుకొక అధ్యాయం చదువురా, రోజుకొక అధ్యాయం చదువు అని అన్నాడు. జిప్పేసింది బైబిల్. కొడుక్కి ఎక్కడ లేని కోపం. ఎందుకయ్యా అంటే డబ్బులో చెక్కో ఇస్తాడంటే. ఆడకెళ్ళినా కూడా ఈ బైబిల్ గోలైంది. ఇంట్లో ఎప్పుడో అదే పాట అనుకొని బైబిల్ బ్యాగ్లో పడేసాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, కాలేజీకి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి, అవసరాలు వస్తున్నాయి కానీ అవసరాలు తీర్చబడటం వల్ల. ఎందుకయ్యా అంటే డబ్బులు లేవు, సెలవులు అయిపోయినాయి. ఇంటికి వచ్చాడు, కోపంతో తండ్రిని అడిగాడు, నాన్న నేను ఎన్నేళ్ళు హాస్టల్లో ఉన్నానే, ఏ రోజైనా రూపాయి పంపించావా? నేను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా అన్నాడు. అవునా నాన్న అన్నాడు తండ్రి. అని నాన్న నిన్ను ప్రతిరోజు బైబిల్ చదవమన్నానే, చదివావా అన్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? చదవలేదని చెబితే మళ్ళీ తిడతాడేమో. చదివాను నాన్న అన్నాడు. తండ్రి అన్నాడు, అరే చదివితే నీ అవసరాలు తీర్చబడాలే, చదివితే నీ అవసరాలు తీర్చబడాలే. లేదు తీర్చబడలా. కాదురా, అయితే నువ్వు చదవాలా. ఇప్పుడు తీ ఆదికాండం 1వ అధ్యాయం అన్నాడు. తీయంగానే 100 రూపాయల నోటు, తీయంగానే 100 రూపాయల నోటు. తీరా 3వ అధ్యాయం 500 నోటు. ప్రతి పేపర్కి ఏం చేశాడయ్యా తండ్రి అంటే వీడు ఒక అధ్యాయం చదవగానే ఓ 500 ఓ 100 దాచిపెట్టాడు. కుమారుడికి ఏం సమయం లేదయ్యా అంటే ఆశీర్వాదాన్ని పొందే సమయం లేదు. ఈరోజు నా ప్రభువు కూడా నీ కొరకు ఆశీర్వాదాలనే గనిని దాచిపెడితే తొమ్ముకునే ఓపిక లేక కంటెదురు కనిపిస్తున్న పావలా కోసం పరిగెత్తున్నావే తప్ప ఇవ్వబోతూ ఉన్నటువంటి నిత్య జీవం అనే ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన స్వరాన్ని వినలేకపోతున్నావేమో. జాగ్రత్త. ఈరోజైనా ఒక చక్కని తీర్మానం తీసుకో. నా దినంలో ఓ 10 నిమిషాలైనా, ఓ 15 నిమిషాలైనా, ఉదయం లేచిన వెంటనే
నా ప్రభువుతో మాట్లాడి ఇప్పుడు మాట్లాడితేనే ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన తిరిగి మాట్లాడతాడు. నిన్ను దూరంగా పెట్టడం నా దేవుని ఇష్టం కాదు. నిన్ను సమస్యల్లో నెట్టడం నా దేవుని ఇష్టం కాదు. నువ్వు మాట్లాడిన వెంటనే నువ్వు ప్రార్థన చేయగానే బైబిల్ తీస్తే ఆయన స్వరాన్ని వినగలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలిగితే మూడవదిగా మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి 2 పర్యాయాలు దేవుడు మాట్లాడాడు, కానీ సమూయేలుకి ఎలా స్పందించాలో తెలియలా. తాతయ్యని ఏలియా గారు పిలిచాడేమోనని వెళ్ళాడు, కానీ ఏలియా గుర్తించాడు మాట్లాడుతూ ఉన్నది ఎవరయ్యా అంటే ప్రభువే యెహోవా మాట్లాడుతూ ఉన్నాడని. ఇప్పుడు ఏమంటున్నాడయ్యా అంటే, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంటే దేవుడు మాట్లాడగానే విధేయత చూపించడం నేర్చుకోరా. సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మాట్లాడినప్పుడు ఏం చేయమన్నాడు అంటే విధేయత చూపు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మాట్లాడినప్పుడు వినటానికి లేదా ఆయన చెప్పినది చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో అప్పుడే మాట్లాడతాడు, అప్పుడే మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ చెవులు మూసుకున్నావా? నీ హృదయాన్ని కట్టేసుకున్నావా? ఒకసారి 2 సార్లు, మూడోసారి ఏమైతాయా అంటే ఆయన మాట్లాడినా కూడా నీకు వినబడని స్థితిలో నీకు నెట్టబడతావు. మాట్లాడినా వినబడని స్థితిలో నీకు నెట్టబడతావు. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నీతోనైనా నాతోనైనా దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, దానిలో సమస్య లేదు. ఆయనకు పక్షపాతం లేదు, ఆయనకు పక్షపాతం లేదు. గత వారం అయితే నా ఆనందం అంతింత కాదు. ఎందుకయ్యా అంటే కన్నీటి సాక్ష్యాలను వినగలిగే ఆ ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందుగానే చెప్పా, ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా అంటే ఆ ముందు రాత్రి 10 గంటల వరకు నా సిద్ధపాటు వేరు, నేను తయారు చేసుకున్న మెటీరియల్ వేరు. 10 గంటలకు దేవుడు మాట్లాడాడు. రాత్రి 3 దాకా ప్రయాసతో పనిచేస్తే నేను ఎందుకు మాట్లాడమన్నాడో, ఆయన మాట్లాడమన్నాడు. సమయం కాదు మనం చూడాల్సిందే. మాట్లాడాం. బిడ్డలు కన్నీటితో సాక్ష్యం ఇచ్చారు. అన్న ఈరోజు నాకే, ఈరోజు నాకే, ఈరోజు నాకే. ఈ ఈశ్వరాలయ్య అంటే ఆ వాక్యాన్ని వినగలిగారు, వాక్యాన్ని వినగలిగారు. వినలేని వాడు ఏ సాకైనా చెప్పి వెళ్ళొచ్చు. ఏముందండి, పరిస్థితులు అట్టుంటాయండి, ఏదైనా మాట్లాడవచ్చు. కానీ కావడి మోసేవాడికి తెలుసు దాని ఎంత. ఆ బాధలో విన్నాడే, ఆ బాధలో మార్గం చూపించాడే దేవుడు. మనకి తెలుసు దేవుడు నాతోనే మాట్లాడాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మాట్లాడతాడు. అయితే మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి అంటే విధేయత చూపించాలి. ఇది చెయ్యని దేవుడు అన్నాడా? చెయ్యాలి. చేస్తే ఆశీర్వాదం, చెయ్యకపోతే నష్టం. చెయ్యకపోతే ఏముందండి అనుకుంటావేమో, నష్టం, దానిలో సందేహం లేదు. ఎందుకయ్యా అంటే ఒక చక్కని ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా. ప్రభుత్వం హెచ్చరించింది భారీ వర్షాలు. 2 రైతులు ఆ సన్నివేశాన్ని విన్నారు. ఒకే వార్త, తుఫాను రాబోతా ఉంది, జాగ్రత్త, తుఫాను రాబోతా ఉంది, జాగ్రత్త. మొదటివాడు విన్నాడు. విని తన పంటను ఏం చేశాడయ్యా అంటే భద్రపరుచుకున్నాడు నష్టపోకుండా. కొత్తకొచ్చారు 2, పొలంలో ఆరేశారు. వర్షం వచ్చింది అన్న వార్త వినిన వెంటనే మొదటివాడు జాగ్రత్త పడ్డాడు, తన పంటను భద్రపరుచుకున్నాడు. వినిన హెచ్చరికను విధేయత చూపించాడు, భద్రపరుచుకున్నాడు. దాని ఫలితంగా తన పంట రక్షించబడింది, తన కష్టార్జితం నష్టం కాల. 2వ వాడు కూడా అదే మాటలు విన్నాడు,
కానీ ఇతడు ఏమనుకున్నాడయ్యా అంటే, మబ్బు లేదు, ఇంకా సమయం ఉంది. ఆ మొదటి చినుకు పడ్డప్పుడు, ఆ ఉరుము ఉరిమినప్పుడు సర్దుకుందాములే అనుకున్నాడు. సమయం ఇవ్వలా. వర్షం పడింది, పడిన కష్టమంతా కొట్టుకుపోయింది, నష్టాల బారిన పడ్డాడు, వేదన గుండా కుటుంబం నడిచింది. ఒకవేళ ఆయన మాట్లాడిన విధేయత చూపటానికి అలక్ష్యం చేస్తూ, అశ్రద్ధ వహిస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నావేమో. నష్టము రాకమునుపే నువ్వేం కావాలయ్యా అంటే విధేయత చూపించాలి. ఎప్పుడైతే విధేయత చూపించావో ఆయన వాక్యానికి, అప్పుడే నీ జీవితంలో ఆయన కార్యాలను నువ్వు చూడగలవు. దేవుడు నీతో మాట్లాడితే ఆయన ఏదైతే మాట్లాడాడో దానికి బేషరతుగా, అంటే ఇంకా ముచ్చట ఉండకూడదు. అయ్యా చెప్తే ఏమెత్తావు, వెళ్తే ఏమెత్తావు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నేను చూపించు దేశమునకు వెళ్ళు అంటే ఆ దేశమేదో కూడా ఎరగక, ఈరోజు నువ్వు రేపొద్దున ఆఫీస్కి వెళ్ళగానే నేను ఎప్పుడు అంటా, నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావంటే ప్యాకేజీలో ఏమన్నా మార్పు ఉందా, లొకేషన్ చేంజ్ అవుతున్నాను అలవెన్స్ ఏమన్నా ఉందా, ఈ ముచ్చట జరగకుండా అయిద్దా? జీతం ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం చేస్తామయ్యా అంటే అనేక విషయాలను మాట్లాడుకున్న తరువాతే ముగింపులోకి వెళ్తాం. కానీ అబ్రహాము ఆయన చెప్పాడు నేను వింటా అంతే, ఆయన చెప్పాడు నేను వింటాను. నీ జీవితంలో కూడా ఏ స్థితిలో నీకు రావాలయ్యా అంటే దేవుడు మాట్లాడాడు నేను వింటా అంతే. ఈ అన్వయం లేకుండా ఆయన స్వరం వినటం, ఆయన చేత నడిపించబడటం అది అసాధ్యం అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, ఈ బల్ల మీద నుండి మాట్లాడేవాడును నేను కాదో, నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా. మాట్లాడటానికి తగిన జ్ఞానమో నాకు లేదు. ఎందుకయ్యా అంటే మీ అందరికన్నా విద్యలో తక్కువ వాడనే, నాకంటే విద్యావంతులు వారు ఉన్నారు, నాకంటే జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. కానీ ఎందుకయ్యా నన్ను ఇక్కడ నిలవపెట్టాడు అంటే ఆయన మాట నీకు వినిపించటానికి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఒక స్వరము వినబడుతూ ఉంది అంటే అది నా ప్రభువు స్వరము తప్ప మరి ఒకటి లేదు అన్న విషయాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ స్వరం ఎప్పుడైతే నీకు వినబడిందో బేషరతుగా ఇంకేం ఆలోచించక్కర్లా. సారెపతలోనికి ఏలీయా అనే ప్రవక్త ఒక ఆయన వెళ్ళాడు. అమ్మా ఆహారం ఏమైనా ఉందా అంటే ఇవ్వమని అడక్కముందామన్నమాట. అయ్యా ఈ పూటకుంది, రేపటికి చచ్చిపోతాం. కానీ ఆయన అన్నాడు దానిలో ఒక చిన్న రొట్టె తీసుకునేలా. ఈ రోజుల్లో గనక ఏలియా గారు మళ్ళా పుట్టుండే ఏదన్నా ఇంటికి వెళ్ళి 100 రూపాయలు ఉందయ్యా, రేపటికి లేదయ్యా, జీతం రావడానికి ఇంకో 10 రోజులు పట్టిద్దయ్యా అంటే, అమ్మా ఆకలితో ఉంది, దానిలో ఒక 50 రూపాయలు అంటే ఈ పాదిరి గారికి అసలు మనస్సాక్షి లేదా అంటామా లేదా? 100 రూపాయలు అంటే దానిలో ఏమడుగుతున్నాడు? బుద్ధి నాకి. కానీ ఈ తల్లి అది అడగల. దైవజనుడు మాట్లాడాడు, నేను దానికి విధేయత చూపుతా. విధేయత చూపింది. కరువు కాలంలో 3.5 సంవత్సరాలు పోషించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు విధేయత చూపడానికి నీవు సిద్ధపడగలిగితే నా ప్రభువు ఆశీర్వాదములోనికి నిన్ను నడిపిస్తాడు. ఆయన నిత్యము నీతో మాట్లాడతాడు. 4వదిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరయ్యా ఈయన అంటే దేవుడు యేసు అని అనటం కంటే ఆయన దేవుడు, ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ ఆయన ఎలా చేస్తున్నాడయ్యా అంటే పెందల కడనే ఇంకనూ చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ఏం ప్రార్థన చేశాడయ్యా అంటే శిష్యుల్ని పెట్టుకొని చేయలా, లేదా సంఘాన్ని పెట్టుకొని చేయలా,
లేదా రోగుల కొరకు చేయలా. ఏకాంతంగా ఏకాంతంగా ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో ప్రార్థన వేరు, ఏకాంత అనుభవం వేరు. ప్రార్థన కుటుంబంతో కలిస్తే కొద్ది సమయం చేసేయటం ఆ ప్రార్థన అవసరం. అదే సమయంలో ఏకాంతంగా ఆయనతో గడిపే సమయం చాలా ప్రాముఖ్యం. ఇది చాలా ప్రభావం చూపిద్ది రానున్న దినాలలో. ఈ రోజు నీకు కనిపించకపోవచ్చు దాని ఫలితం, ఈ రోజు నీకు కనిపించకపోవచ్చు దాని ఫలాలు, కానీ నేను ఖచ్చితంగా 100% ధైర్యంగా చెప్పగలను, తప్పక అనుభవిస్తావు ఆ ఫలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేక పర్యాయాలు జ్ఞాపకం చేశా. ఆ మెరీనా బీచ్ ఒడ్డున ఎవరు ఉండేవాళ్ళు కాదు. రాత్రి ఒక్కడనే ఆ చెట్టు కింద కూర్చొని దేవుణ్ణి అడిగేవాడిని, అయ్యా నన్ను ఎందుకు రప్పించావు ఈ ఊరు, నన్ను ఎందుకు రప్పించావు? నీవే గనక నన్ను పిలిచిన దేవుడు అయితే ఈ పట్టణంలో నన్ను నిలబెట్టు. 6 మాసాలు పోరాడా. చెట్టు కిందే నిద్ర, ఆ చెట్టు ప్రక్కనే స్నానం, అక్కడే బట్టలు తినుకోవటం, ఇల్లు లేదు, ఉద్యోగం లేదు. కానీ ఆ ఏకాంత అనుభవముల్లో పొందిన ఫలాలను ఇప్పుడు భుజించగలుగుతూ ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పడ్డ ప్రయాస అర్థం కాదు. ఈరోజు కనిపించకపోవచ్చు. మీకు తెలుస్తా లేదో, చైనా బ్యాంబో వినుంటారు. సాధారణంగా నువ్వు మొక్కేస్తే ఆ మొక్క 10 రోజుల్లో విత్తనం వేస్తే 10 రోజుల్లో మొలక వస్తుంది. 1 రోజులకి జానైన చెట్టు తిరిగిద్ది, దాని అభివృద్ధిని చూస్తావు. కానీ రైతు ఈ చైనా బ్యాంబోస్ కొత్తగా వచ్చి నేను నాటాడు. 1 రోజులు పోసాడు, నీళ్లు రాలా. సంవత్సరం పోసాడు, రాలా. 5 సంవత్సరాలు పోసాడు, మొలకొచ్చింది, సంతోషపడ్డాడు. ప్రక్కవాడు సాధారణ బ్యాంబో పంచాడు. వాడి చెట్టు ఏమో 3 అడుగులు విరిగి ఉంది 5 సంవత్సరాల్లో. వీడిదేమో ఇప్పుడే మొలకొచ్చింది. అయినా దిగులు పడలా. నేను పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం వస్తుంది. నీరు పెట్టాడు. ఇప్పుడు ఏమైందయ్యా 1 రోజులు అయ్యేసరికి అంటే వీడిది 5 సంవత్సరాల్లో ఎంత పెరిగిందో. ఈ చైనా బ్యాంబో ఏమైందయ్యా అంటే 1 రోజుల్లో అంత ఎత్తు పెరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పట్ల కార్యం చేయడానికి ఏకాంత సమయం గడుపుతూ ఉన్న, ఆలస్యం అవుతూ ఉన్నది అనుకుంటున్నామేమో, అద్భుతం జరగబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది నీ ఊహలకు అందదో, నీ ఊహలకు అందదో. ఆయన అన్నాడు, నా దేవుడు మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు. మీ గురించి ఉద్దేశించిన సంగతులు బహు గొప్పవి. ఆ సంగతులను వినాలన్నా, ఆ సంగతులను అనుభవించాలన్నా నువ్వు ఏ అనుభవం గుండా వెళ్ళాలయ్యా అంటే ఏకాంతమనబడిన ప్రార్థన అనుభవం గుండా వెళ్ళాలి. ఓ స్త్రీని నేను జ్ఞాపకం చేస్తా. సుసన్నా వెస్లీ. ఈమెకి ఎంతమంది సంతానం అయ్యా అంటే 19 మంది సంతానం. ఆలోచించండి ఒక్కసారి. 19 మంది పిల్లలు ఇంట్లో ఉంటే ఒక్కసారి ఊహించుకున్నా, ఒకడికేమో 19 సంవత్సరాలు, ఒకడేమో నెలల బిడ్డ. ఆ ఇంట్లో వాతావరణం ఎట్టుంటది? ఆ ఇల్లు ఎలా ఉంటది? ఓ చిన్న హాస్టల్ లాగా ఉంటది. మా లతా సిస్టర్ ఇదే చెప్పింది ఎట్టుంటదో. 10 మంది పిల్లలు ఉంటేనే ఆ ఇల్లు ఓ నరకాన్ని తలిపించిద్ది. మనోళ్ళు ఇద్దరిని పెట్టుకొని, ఎందుకక్క లేటుగా వచ్చావంటే, బ్రదర్ బయలుదేరాం, ఇప్పుడే చిన్నోడు ఏడిచాడు, పెద్దోడు అని పెట్టాడు. ఎంతమందికి? ఇద్దరికి వచ్చే ముచ్చట్లు. ఈమెకి ఎంతమంది అయ్యా అంటే 19 మంది. ఈ 19 మంది పిల్లలలో పెంచుతున్న క్రమంలో ఎన్నో ఒత్తిళ్ళు. ఒకడు ఏడుస్తాడు, ఒకడు అది కావాలంటాడు, ఇది కావాలంటాడు, ఎన్నో పోరాటాలు. వీటన్నిటి మధ్యలో కూడా తల్లంట తన పనులు ముగించి ఇంట్లో కూర్చొని తల మీద ఒక ముసుకేసేదంట. ముసుకేసిన వెంటనే ఎవడు మాట్లాడేవాడు కాదు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు మమ్మ ప్రార్థనలో ఉంది, ఇప్పుడు కదిలిచ్చామా కష్టం, ఇప్పుడు కదిలించడం కష్టం అని ఎవ్వడు మాట్లాడేవాడు కాదు. 19 మంది పిల్లలు మౌనం అయిపోయేవారు. ఫలితంగా
ఆ ఏకాంత అనుభవంలో అంతమంది పిల్లల మధ్యలో కూడా ఆ ఏకాంత ప్రార్థనను గడిపిందే తల్లే ఓ జాన్ వెస్లీని ఇచ్చింది. ఓ చార్లెస్ వెస్లీని ఈ లోకానికి పరిచయం చేసింది. ఈ జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనేవారు ప్రపంచాన్ని గడగడలాడించిన దైవజనులుగా ప్రఖ్యాతిగాంచిన వారు. నువ్వు ప్రార్థిస్తున్నావన్న సంగతి నీ పిల్లలకు తెలుసా? నీకు ప్రార్థన అనేది ఒకటి వచ్చని నీ పిల్లలకు తెలుసా? ఆలోచించుకోవాలి. మా బిడ్డలు మాత్రం ప్రార్థనలో పెరిగిపోవాలి అంట. నువ్వేమో లోకంలో పడితే పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు, ఆవు చేలో మేస్తే దూడ ఎక్కడ మేయదు? గట్టున మేయదు. అది కూడా ఏడబడిద్ది, చేలోనే పడిద్ది. మొదట నీవు ఉన్న పనులన్నిటి మధ్యలో ఏకాంతంగా ప్రార్థన అనుభవం గుండా వెళతా ఉంటే నీ బిడ్డలు నేర్చుకుంటారు. నువ్వు బోధించక్కర్లా. ప్రతిరోజు ఒక సమయం దేవునికి ప్రార్థించాలి అని ఏం చేస్తాడు? చెప్పకనే నేర్చుకుంటాడు. ఆలోచించుకో. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఈ అనుభవం ఉందా? నీ బిడ్డలో నీ ప్రార్థనను చూడగలుగుతూ ఉన్నారా? చూడకపోతే ప్రమాదం. నేను ఇంతకుముందే చెప్పా, వినకపోతే ఏమైందిలేండి. మాట్లాడుతున్నాడు దేవుడు, నీ చెవులకు వినపడతా ఉంది. అశ్రద్ధ చేశావా నష్టం కలిగిన తరువాత బాధపడటం కంటే హెచ్చరిక ఇవ్వబడిన వెంటనే జాగ్రత్త పడితే నీ ఇల్లు కట్టబడిద్ది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ తల్లి గొప్ప దైవజనులను పరిచయం చేసింది, ఎన్నో పోరాటాలు. మరి నీ బిజీ లైఫ్లో కనీసం నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, నువ్వు పండుకునే ముందు ఒక్క పర్యాయం ఈరోజే ఆ పని చెయ్యి. నువ్వు పండుకునే ముందు నీ ఫోన్ తీసుకొని దానిలో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే స్క్రీన్ టైం అని వస్తుంది. స్క్రీన్ టైం, నీ ఫోన్ని ఈరోజు ఎంతసేపు వాడావో చెప్పిద్ది అది నీకు. ఫేస్బుక్ ఎంతసేపు వాడావు, ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు వాడావు, గేమ్స్ ఎంతసేపు వాడావు, వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏదేది ఎంతసేపు వాడావా చెప్పిద్ది. ఇది ఏది నీకు ఒక్క పూట కూటికి రాదు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఒక పక్కన పెట్టి ప్రార్థనలో, ఏకాంతంలో, బైబిల్ చదవటంలో ఎంతసేపు గడిపావో లెక్కేసుకో. నువ్వే స్థితిలో ఉన్నావో అర్థమైతే ఈనాడు ఏమైపోయామయ్యా అంటే, ఆయన ఎవరిని త్రోసివేయక అందరినీ చేర్చుకున్న దేవుడు. కాబట్టి పరుండి పోయే ముందు, తండ్రి ఈ దినమున అంతయు నాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. మరి ఒక దినాన్ని దయించి చక్కని నిద్రను అనుగ్రహించి నా పడక చుట్టూ నీ బంగారు దేవదూతలు, మామూలు దూతలద్దు, ఎవరు కావాలి? బంగారు దేవదూతలు కావాలి ఉంచు. స్తోత్రం, ఆమేన్. అయిపోయింది ప్రార్థన. ఇది ప్రార్థన అనుకుంటూ ఉన్నా కాదు. దీనిని అంగీకరించున్న ప్రభువు మాట్లాడడు. కొంత సమయం కేటాయించాలి, దానిలో మార్పే లేదు. కనీసం ఓ 15 నిమిషాలు, ఓ 30 నిమిషాలు ఒంటరిగా నీ బిడ్డల కొరకు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించకపోతే నీ బిడ్డల కొరకు ఈ దినానా రేపు వేదన అనుభవిస్తావు. దీనిలో మార్పు లేదు. నా బిడ్డ అండి ఇప్పుడేనండి గుడి అడుగులు వేస్తున్నాడండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి. వాడు మాట్లాడుతున్న మాటలను చూసి మురిసిపోవడం కాదు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలను చూసి నలుగురికి ఫోన్ చేసి చెప్పడం కాదు. వాడు దారి తప్పిపోకుండా ఈరోజే మోకరించా. ఈరోజే నువ్వు ఆ క్రమాన్ని నేర్పించకపోతే, ఆ మర్యాదను చూపించకపోతే, ఆ మార్గాన్ని బోధించకపోతే వాడు పెద్దవాడైన తరువాత నువ్వు ప్రయాసపడే ప్రయోజనం లేదా? తనులైన వారికి ఇది హెచ్చరిక. నీ బిడ్డల కోసం నువ్వెంతైతే కన్నీరు కారుస్తావో, నువ్వెంత మంచి స్కూల్లో చేర్పించావు అన్నది లెక్కలేదు. నువ్వెంతగా దాని కొరకు, వాడి చదువు కొరకు ధనం వెచ్చిస్తున్నావు అన్నది ప్రయోజనం లేదా? నువ్వెంతగా కన్నీరు కార్చావా అంతగా నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు.
దానికి ఉదాహరణే సుసన్న వేసలే. గొప్ప సేవకులను అందించింది, గొప్ప కార్యాలను చూసాం. ఈ రోజైనా ఆ ప్రశాంతమైన సమయం దేవునితో గడపడానికి ఓ తీర్మానం తీసుకో. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. చివరిగా యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. అయితే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. నువ్వు మోసపోకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా, నువ్వు కష్టపడిపోకుండా నిన్నేం చేస్తాడయ్యా అంటే ఆయన సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. ఈ కార్యం ఎప్పుడు జరిగిద్దయ్యా అంటే మొదటిగా ఆయనతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడాలి, ఆయన మాటను వినాలి. మాట్లాడి ఆయన మాటను విని ఆయన మాటకు విధేయత చూపించి ఆయనతో సమయం గడిపినప్పుడు ఈ 4 జరగకుండా ఈ 5వది లేదు. ఈ 4 చేస్తేనే ఈ 5వ ఘట్టం. ఇక్కడేం చేస్తాడయ్యా ఆయన అంటే ముందుగానే నీ హృదయంలో ఓ ప్రేరణ ఇస్తాడు, ఓ ఆలోచన ఇస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. నేను ఇందాక కూడా చెప్పా, గత వారం ఆనందం అంతింత కాదు. ప్రసంగం అయిపోయింది, అక్కడికి వచ్చి కూర్చున్నా. ఓ చెల్లొచ్చింది ఏడుస్తా, అన్నా ఈరోజు నాకేనన్నా వాక్యం ఎందుకమ్మా అన్న. పావు గంట ముందు వచ్చానన్నా, కన్నీటితో ప్రార్థన చేశా, అనేక వేదనల గుండా వెళతావన్నా, నాకే ఎందుకు ఈ పరిస్థితి? దేవా నాతో మాట్లాడన్నా. దేవుడు నాతోనే మాట్లాడాడన్నా. నేనేం చేశానయ్యా అంటే నా బాధ నా ఆశీర్వాదంకి వచ్చింది అనుకోలా. నాకు అప్పుడు అనిపించింది నిన్నెందుకు మాట్లాడాడు దేవుడు నాతో. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ముందుగా నీతో మాట్లాడతాడు. ఎప్పుడయ్యా అంటే పైన 4 చేస్తే 5వది ఆత్మస్వరూపి అయిన దేవుడు నీతో మాట్లాడి నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఒక చక్కని ఉదాహరణ మనం గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉంటుంది. సమయం లేదు కాబట్టి రిఫరెన్స్ చెప్పట్లేదు. ఫిలిప్పుతో దేవుడు మాట్లాడాడు. ఫిలిప్పుతో మాట్లాడి ఓ అధికారి వెళుతూ ఉన్నాడు. ఐథియోపియుడైనటువంటి నపుంసకుల అధిపతి, నీవు వెళ్ళి వానితో మాట్లాడు అన్నాడు దేవుడు. ఏమన్నాడు అంటే వెళ్ళి ఆయన రథంలో వెళ్తున్నాడు. ఈ ఫిలిప్ గారు ఎట్ట వెళ్తున్నాడయ్యా అంటే పరిగెడుతూ వెళ్ళాడు. అక్కడ మధ్యలో ఒక మాటను నేను రాయటం జరిగింది. మనుష్యుల దృష్టిలో ఆ నిర్ణయం ఎలా ఉంటుందయ్యా అంటే అర్థం లేనిదిగా ఉంటుంది. మనుషుల దృష్టిలో అది అర్థం లేనిదిగా ఉంటుంది. ఫిలిప్పు ఈ పరిగెడుతున్నప్పుడు చూసినాడు అనుకొని ఉంటాడు, ఈ టైంలో ఎడారిలో ఎవడెళ్తాడయా? ఈ మిట్ట మధ్యాహ్నం ఈయనకి ఆయాసం కాకపోతే పెద్ద వయసులో ఎందుకు ఈ పని? కదలకుండా కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కానీ ఉండేవాడు ఎవడైనా ఉంటే నీలాంటాడు నాలాంటాడు. కానీ ఫిలిప్ దేవుడు హృదయంలో చెప్పాడు. ఏమన్నాడయ్యా అంటే నువ్వు వెళ్ళు, అక్కడ ఒక ఆయన ఎదుర్కోవాలి. ఆయనకి ఏం చేయాలి అంటే సువార్త చెప్పాలి. పరుగును వెళ్ళాడు, సంధించాడు. జరిగిన ఫలితం ఏంటయ్యా అంటే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు, బాప్తిస్మపు అనుభవంలోనికి నడిపింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఓ ప్రేరణ ఇచ్చినప్పుడు చేతులు కట్టుకోమాకో, నష్టం జరిగిద్ది. చేతులు కట్టుకోమాకో, నిన్ను ఆశీర్వదించడానికి ఆలోచన ఇచ్చాడు, ఆ ప్రేరణనిచ్చాడు. అనేక పర్యాయాల్లో మనకేం కావాలయ్యా అంటే అన్ని క్యాలిక్యులేషన్స్ సరిగ్గుంటే, అన్ని క్యాలిక్యులేషన్లు ఎలా ఉండాలి? సరిగ్గుండాలి. సరిగ్గుంటేనే అడిగేస్తాం. ఈ అడుగు ఎక్కడ పడిద్దయ్యా అంటే జిగట గల ఊబిలో పడిద్ది. జాగ్రత్త. నా దేవుని నమ్మి నీటి మీద నువ్వు కాలేసిన చక్కని రహదారి మీద నడిచి వెళ్ళినట్లుగా
వెళ్ళగలిగే కృపణ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే ధైర్యంగా చెప్పగలను, నేనేనాడు కూడా ఈ 13 ఏండ్ల పరిచర్య జీవితంలో చేతిలో డబ్బులు పెట్టుకుని ఏ కార్యక్రమానికి పూనుకోలా. ప్రారంభించిన దినాన లక్షల్లో అవసరం ఉన్నా విశ్వాసంతో చెప్పేవాడినే, నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడు నమ్మకస్తుడు. నేటి వరకు సిగ్గుపరచలా. ఆ మాటలాడే దేవుడు ముందుగానే, ఇదయ్యా నీ బడ్జెట్, నువ్వు కానీ నేను చూసుకుంటా. నువ్వేం చెయ్యాలి? మారు మాట్లాడక వెళ్ళాలి. కాదయ్యా, ముందుగా నా చేతిలో పెడితే చేస్తానయ్యా అన్నావు అనుకో, నువ్వు చూస్తా ఉండటమే తప్ప చేసేదేమే ఉండదా. నా దేవుడు తప్పక చేస్తాడా? అయితే ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి అంటే నువ్వేం చేయాలయ్యా అంటే, మొదటిగా అడగాలి, వినాలి, విధేయత చూపించాలి, ఆయనతో సమయం గడపాలి. సమయం గడిపినప్పుడు తప్పకుండా నీకేం చేస్తాడయ్యా అంటే ఆయన ఒక ఆలోచననిస్తాడు. ఈరోజు ప్రశ్నించుకో, నువ్వు చేస్తున్న పనుల్లో అంచనాలు వేసుకుని నీ ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నావా? దేవుడు మాట్లాడింది, దేవుడు చెప్పింది చేస్తా ఉన్నావా? ఆలోచించుకో. ఒకవేళ నీ ఆలోచనల మీద ఆధారపడతా ఉంటే ఇకనైనా మానుకో, నా దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో 5 కార్యాలు నీ జీవితంలో కనిపిస్తాయి. ఆయన మాట్లాడాలి నీతో అంటే, ఆయన స్వరం నువ్వు వినాలి అంటే, ఆయన నీతో నిత్యము ఉండాలంటే మొదటగా ఏం కావాలయ్యా అంటే ఆయనతో నువ్వు మాట్లాడాలి ప్రార్థన ద్వారా. ఇది ఎప్పుడయ్యా అంటే వారానికి ఒకసారి ఆదివారం పూట ఉదయం 11 గంటలకు వచ్చి లేదా 12 గంటలకు వచ్చి, అయ్యా నేను మందిరానికి వచ్చాను, చక్కని సందేశం విన్నాను, నన్ను నువ్వు ఆశీర్వదించు. దీనికి మనోళ్ళు చెప్పి ఉపమానం మీద తెలుసా? అయ్యా ఉదయం 9ంటికి వచ్చినోడికి ఒకటే జీతం, సాయంత్రం 5ంటికి వచ్చినోడికి, అయ్యా ఆ సందర్భం, ఆ కథ వేరు, ఈ కథ వేరు. వారు తెలియక వెళ్ళారు, వారికి పనితనకి వెళ్ళారు, వారికి ముందుగా తెలియక వెళ్ళారు ఆలస్యంగా. నీకు తెలిసే ఎన్ని గంటలకు మందిరమో నీకు తెలిసిన ఆలస్యంగా వచ్చావే, దీనికి క్షమాపణ లేదు. లేచిన వెంటనే ఇచ్చిన దినానికి కృతజ్ఞత చెల్లించాలని తెలియని వాడికి శిక్ష లేదో. తెలిసిన నీవు ప్రార్థించకపోతే శ్రమ. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు అయ్యో శ్రమ. పోలంట ఉన్నాడు, నాకు అప్పగింపబడిన పని నేను చేయకపోతే నాకు శ్రమ. నువ్వు ప్రార్థించాలి అంటే ఆయనతో మాట్లాడాలి. మొదటిగా నువ్వు ఆయనతో మాట్లాడి, ఆయన మాట్లాడటానికి కూర్చుంటే, ఆయన మాట వినటానికి లేఖనాల దగ్గరకు వస్తే ఆయన వాక్యములో నుంచి నీతో మాట్లాడతాడు, ఆయన లేఖనాలలో నుంచి నీతో మాట్లాడతాడు. ఎప్పుడైతే మాట్లాడాడో నువ్వేం చేయాలయ్యా అంటే స్పందించాలి. ప్రతిస్పందన అన్నది చాలా అవసరం. ఓ పిల్లోడు ఉన్నాడు, ఓ 2 ఉన్నారు అనుకుందాం, ఆ రాజకుమారు చరణం. వాళ్ళిద్దరిని ఒకటికి చెప్పా, నాయన బయటికి వెళ్ళి తీసుకురారా అన్నాను అనుకో, విని వెంటనే వెళ్ళాడు అనుకో, ఇంకోసారి పిలుస్తా. విన్నా కూడా నన్ను కాదులే అన్నట్టున్నాడు అనుకో, నేనేం చేయనయ్యా అంటే నా సమయాన్ని వ్యర్థం చేసుకోను, పక్కనున్నోడికి అహ్మద్కి చెబుతాను. ఎందుకయ్యా అంటే వీడు చెప్పిన ఇంటలేదు కాబట్టి వినేవాడికి చెబుదాం అనుకుంటా. దేవుడు కూడా ఆయనకి చెప్పిన వెంటనే విధేయత చూపించావా, నీకు ప్రతిదీ సంకనెట్టుకుని నేర్పిస్తాడు. ముదిమి వచ్చే వరకు, నువ్వు ముసలోడికి అయ్యే వరకు నేర్పిస్తాడు. ఈ నేలను విడిచేంత వరకు నీకు బోధించేవానిగా ఉంటాడు. ఎప్పుడయ్యా అంటే వినాలి, విధేయత చూపించాలి. అంత మాత్రమే కాదు, ఆయనతో ఆ నిశ్శబ్ద సమయం అప్పుడే ఆయన మాటను స్పష్టంగా వినగలవు. ఇప్పుడు నేను వాక్యం చెబుతూ ఉన్నా, నీకు ఫోన్ వచ్చింది, ఫోన్ తీసి, లేదా ఒక బస్సులో వెళ్తా ఉన్నావు, ఫోన్ వచ్చింది, స్పష్టంగా వినగలవా? వివిధ రకాలైన సౌండ్లు వస్తూ ఉంటాయి. పక్కనోడు గోల్ చేస్తుంటాడు, చెనక్కాయలు అమ్ముతూ ఉంటాడు, ఆడు హారన కొడతా ఉంటాడు, పక్కన బైక్ వెళ్తా సౌండ్ చేస్తూ ఉంటాడు, స్పష్టత లేదు. అదే ఒక గదిలో కూర్చొని ఓ ఫోన్ వచ్చింది, చెవి దగ్గర పెట్టుకో,
అదేదో స్పీకర్లో పెట్టినట్టు వినిపించింది. అవునా కదా? ఒంటరిగా ఇంట్లో కూర్చొని రాత్రి వేళ ఏందో ఎవరికైనా ఫోన్ చేయి, లౌడ్ స్పీకర్ పెట్టక్కర్లా, ఇంత దూరంలో పెట్టుకున్నా అనిపించింది. అదే 10 మందిలో నిలవబడి చెవి దగ్గరికి పెట్టుకున్నా కూడా ఈ ఫోన్కి ఏమైంది అనుకుంటాం. నువ్వు 10 మందిలో కూర్చొని ప్రార్థన చేసింది వేరు. ఏకాంతమైన ప్రార్థనలోనికి వెళ్ళు, ఏకాంతంగా ఆయనతో గడుపు. ఆయన స్వరాన్ని ఎలా వినగలవయ్యా అంటే స్పష్టంగా వినగలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే స్పష్టంగా విన్నావో ఆ పరిశుద్ధాత్ముడు తన ఆధీనములో నిన్నుంచుకొని ఎలియాజరును నడిపించినట్లుగా నిన్నును సరి అయిన మార్గంలో నా ప్రభువు నడిపించి సకలాశీర్వాదాలకు కారకుడివిగా, లేదా ఆయన ఇచ్చేటువంటి ప్రతి దీవెన నీవు అనుభవించువనిగా ఆయన నిన్ను మారుస్తాడు. ఆయన స్వరం వినటం కేవలం ఎవరికో కొందరి కొరకు ఏర్పాటు చేయబడినది కాదు. ఇదేదో ప్రత్యేకమైన వరం కాదు. ఆయన ప్రతి వానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినటానికి నేను ఏం చేయాలి అంటే మన హృదయాలను సరి చేసుకోవాలి. కొన్ని పర్యాయాలు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నా మనకు దొరికే షాక్ ఏందయ్యా అంటే, ఈ చిన్న పాస్టర్ చెబితే అయినది ఏముందిలే, ఈ చిన్నోడు చెబితే అయినది ఏముందిలే, ఈయనకేమి తెలుసులే. మాకెవరు చెప్పాలయ్యా అంటే, 10,000 మంది విశ్వాసంలో ఉన్న పాదిరి గారు చెబితే, పాదిరి గారు తక్షణంగానే 10 బెట్టీలు ఎత్తే ఆడ చెబితే వింటాం, ఎడేం చెయ్యం, వినకపోతే నాకు నష్టం లేదు తమ్ముడా చెల్లి. మాట్లాడుతున్నవాడు పరిశుద్ధాత్ముడు. నష్టం కొని తెచ్చుకోవద్దు. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని వినటానికి వేగిరపడు, హృదయాన్ని మార్చుకో, ఆయనతో మాట్లాడటం నేర్చుకో, ఆయన మాట వినటానికి సిద్ధపడు, ఆయనకు విధేయత చూపించు, ఆయనతో సమయం గడుపు ఏకాంతంగా. పరిశుద్ధాత్ముడు నిన్ను సరియైన మార్గంలో నీ జీవితాన్ని నడిపిస్తాడు. అతి ఆశీర్వాదము దేవుడు మనకు దయచేయనట్లుగా తాళ వంచుదాం. చిన్న ప్రార్థన. కృపగలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా. నువ్వు మాట్లాడు దేవుడు, నీ స్వరమునైనా మేము ఎట్లు వినగలమో అయ్యా మాకు బోధించిన దేవా, నీ నామానికి వందనాలు అయ్యా. మా ప్రతి ఒక్కరితోనూ నీవు మాట్లాడమని, నీ స్వరాన్ని వినగలిగిన కృపనిచ్చి అయ్యా, నీలో ఆశీర్వదింపబడిన వారముగా మేముండునట్లుగా అయ్యా మాతో మాట్లాడండి నాయన. అయ్యా, ఒకవేళ ఇంతవరకు నీ స్వరాన్ని వినలేని స్థితిలో నేనున్నానేమో, సరిచేయండి, నేర్పించండి అయ్యా. నన్ను త్రోసివేయొద్దు, నాతో మాట్లాడు. నీ స్వరాన్ని నిత్యము వింటూ నీ మీద ఆధారపడుతూ నా జీవితాన్ని కట్టుకునేటువంటి కృపనిచ్చి నీ దీవెన ఆశీర్వాదాలతో నిత్యము తృప్తిపరచున్నాయి, మహిమ పొందమని గొప్ప కార్యాలను జరిగించున్నాయి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.